హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను పన్నీర్ కర్రీ చూపించబోతున్నాను. ఈరోజు మా స్కూల్లో లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి ఏప్రిల్ 23rd. సో స్పెషల్ చేయాలని చెప్పేసి పన్నీర్ కర్రీ బిర్యానీ రైస్ చేసాము. సో దీనికోసం ముందుగా కొబ్బరిలు చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఒక 2-3 పచ్చిమిర్చి, టొమాటోస్, ఆనియన్స్ సన్నగా తరిగి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సో మరీ హై ఫ్లేమ్ ఉంచకూడదు. సో స్కూల్లో ఫెసిలిటీస్ ఉండవు కుకింగ్ చేయడానికి కాబట్టి ఉన్న వాటిని అడ్జస్ట్ చేసుకొని మేము ఈ విధంగా పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. సో మనం ఇంట్లో ఎంత రెడీ చేసిన అరకొర వసతులతో టేస్టీగా చేసుకున్నప్పుడు చాలా తృప్తిగా అనిపిస్తుంది. సో ఈ విధంగా ఆనియన్స్ను, ఎండు కొబ్బరి, టొమాటోస్, ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకొని దాన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. సో ఇంకా 23rd నుంచి హాలిడేస్, సమ్మర్ వెకేషన్ స్టూడెంట్స్కి. మళ్ళీ June 12th రోజు అందరం కలుస్తాము. సో 9th క్లాస్ పిల్లలు కూడా అంతా 9th క్లాస్ అయిపోయి 10th క్లాస్కి వెళ్ళిపోతున్నారు. మా స్కూల్లో 9th వరకే ఉంది కాబట్టి. సో 10th క్లాస్ ఒకటి లేదు. సో విద్యార్థులందరికీ అదొక లోటు ఉంది. సో మా స్కూల్ నుంచి వేరే స్కూల్కి వెళ్ళిపోతారు స్టూడెంట్స్ అందరూ కూడా. సో పిల్లలందరూ చాలా బాధతో ఉన్నారు. అయినప్పటికీ కూడా లాస్ట్ డే మళ్ళీ కలవము లైఫ్లో అప్పుడప్పుడే ఎప్పుడో ఒకసారి కాబట్టి సో సెలబ్రేట్ చేసుకోవాలన్నట్టుగా విద్యార్థులందరికీ మేము చికెన్ చేయించాము. సో హనుమాన్ జయంతి ఉంది, గుర్తులేదు మాకు. సో అట్లీస్ట్ చిన్నపిల్లలకి ఏం కాదు, పెద్దవాళ్ళ మీద సో పన్నీర్ కర్రీ చేసుకుందామని చెప్పి పన్నీర్ తీసుకొని వచ్చాము. సో వీటన్నిటిని ఈ విధంగా సపరేట్గా ప్లేట్లోకి తీసుకోవాలి. సో గుర్తుంచుకోండి, ఫ్లేమ్ మాత్రం సిమ్లో ఉండాలి లేదా మీడియం ఫ్లేమ్లో ఉండాలి. సో ఈ విధంగా అన్నిటిని కూడా ప్లేట్లోకి తీసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి. సో మిక్సీ పట్టేటప్పుడు మ్యాక్సిమం వాటర్ వేయకూడదు. ఒకవేళ కొద్దిగా అవసరమైతే కొద్ది వాటర్ వేసుకోవచ్చు. సో నేను 2 పన్నీర్ ప్యాకెట్స్ తీసుకొచ్చాను, ఫ్రెష్ పన్నీరు. సో వీటన్నిటిని కూడా ఈ విధంగా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పన్నీర్ని మనము కట్ చేసుకోవచ్చు. అన్నీ ప్లేట్స్, నైఫ్ ఇవన్నీ చూసి మీరేమి ఇది కాకండి, ఎందుకంటే అది స్కూల్ కాబట్టి స్కూల్లో ఏం వస్తువులు ఉండవు. సో జనరల్గా ఉన్న పిల్లలవే యూజ్ చేసుకొని మేము చేస్తాము. ఎప్పుడూ కుకింగ్ చేయము, ఎప్పుడో ఒకసారి ఇట్లా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు మాత్రమే చేస్తాము. సో ఈ విధంగా పన్నీర్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇంకో ప్యాకెట్ కూడా తీసుకొని దాన్ని కూడా కట్ చేసుకున్నాను. సో అకాడమిక్ ఇయర్ అయిపోతుంది. సో విద్యార్థులందరూ కూడా చాలా బాధలో ఉన్నారు. మేమందరికీ కూడా వాళ్ళకి హాలిడేస్ హోంవర్క్ అన్ని క్లాసులకి కూడా ఇచ్చేసిన తర్వాత పేపర్ కరెక్షన్, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారు మిగతా స్టాఫ్ అంతా కూడా. సో ఏదైనా స్పెషల్గా లాస్ట్ డే గుర్తుండిపోయేటట్టు సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి సో పిల్లలు కూడా ఒక చిన్న కేక్ కూడా తీసుకొచ్చారు. సో ఈ విధంగా అంటే ఇవన్నీ ఎందుకు అంటే ఏదో పిల్లల ఎంజాయ్మెంట్ కోసము, మనకు కూడా ఒక మెమొరీగా గుర్తుండిపోతుంది ఇక్కడ వర్క్ చేసింది అన్నట్టుగా. సో స్టాఫ్ అంతా కూడా చాలా కలిసిమెలిసి చాలా ఇదిగా ఉంటాము. సో ఎలాంటి పొరపచ్చాలు ఉండవు మా మధ్యలో కూడా. అందరూ కూడా చాలా హార్డ్ వర్కర్స్. సో ఇంత స్ట్రెంగ్త్ ఉండి తక్కువ స్టాఫ్ ఉన్నా కూడా టీచర్స్ అందరి సపోర్ట్ తోటే బడిని మేము నడిపించగలుగుతున్నాము ఇంత సక్సెస్ఫుల్గా. సో దీనికోసము మనం కొద్దిగా చికెన్ మసాలా తీసుకోవాలి. అదేవిధంగా కాజు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగా, ఒక ఇలాచి తీసుకోవాలి. సో ఈ విధంగా కాజుని కూడా మనం కొద్దిగా దూరగా ఫ్రై చేసుకోవాలి, మరీ మాడనివ్వద్దు. సో కొంచెం కాజు ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ ఇష్టపడే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అంతటిని కూడా. ఫ్లేమ్ మాత్రం సిమ్లో ఉంచాలి కాజు ఫ్రై చేసేటప్పుడు, ఎందుకంటే చాలా తొందరగా మాడిపోతుంది. సో ఇదంతా కూడా చేసుకొని ఈ కాజుని కూడా అదే ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ఇందాక ఆనియన్స్, టొమాటోస్, ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా వేయించి పెట్టుకున్నాం కదా, అదే ప్లేట్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. తర్వాత పన్నీర్ని కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. సో మరి బ్రౌన్ కలర్ రావద్దు,
లైట్గా వేగినట్టు అనిపిస్తాయి మనకు, అప్పుడే తెలిసిపోతుంది. సో అప్పుడు ఇవన్నీ వేరే ప్లేట్లోకి మార్చుకోవాలి. సో ఇప్పుడు మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న కాజు, టమాటో, కొబ్బరి, ఆనియన్స్ వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. సో ఖచ్చితంగా పేస్ట్ అనేది చాలా ఫైన్గా రావాలి, లేదంటే కచ్చపచ్చగా అనిపిస్తుంది కర్రీ అంతా కూడా. సో ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. సో మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా దాదాపుగా మెయిన్ ప్రాసెస్ అంతా అయిపోయినట్టే. సో ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని తగినంత పసుపు, దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి, మిరియాలు, అదేవిధంగా బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా గిన్నెలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొద్దిగా కారం, ధనియా పౌడర్, ఉప్పు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేయాల్సింది మర్చిపోయాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపాను, ఎందుకంటే పచ్చి వాసన వస్తుంది అల్లం వెల్లుల్లిపై. సో అదేవిధంగా కొద్దిగా మన దగ్గర ఉన్న గరం మసాలా అవైలబుల్ ఏది ఉంటే అది వేసుకోవచ్చు, కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు కావాలనుకుంటే. సో పసుపు, ఉప్పు, కారం, అదేవిధంగా కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కుక్ అవ్వనివ్వాలి. సో అదేవిధంగా కొద్దిగా ఉప్పు తగ్గింది, నేను టేస్ట్ చూసాను, అందుకే ఉప్పు కారం కొద్దిగా వేసి మళ్ళీ బాగా బ్లెండ్ చేస్తున్నాను, బాగా కలపాలి. అదేవిధంగా ఆయిల్ కూడా కొద్దిగా తక్కువ అనిపించింది, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. సో ఈ విధంగా బాగా కుక్ అవ్వనివ్వాలి. దీన్ని కుక్ అయిన తర్వాత పన్నీర్ వేసి కలపాలి. చివరిలో మనం చికెన్ మసాలా వేసుకొని టేస్ట్ చూసుకొని సో కొద్దిగా ఆయిల్ పైన తేలే వరకు బాగా ఉడకనివ్వాలి. సో అప్పుడే మనకి పన్నీర్ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. మసాలాలన్నీ కూడా పన్నీర్కి పడతాయి, టేస్ట్గా ఉంటుంది. సో చూడండి, బాబు టేస్ట్ చేసిండు, చాలా బాగా కుదిరింది, రుచి సూపర్ అని చెప్తున్నాడు. సో ఈ విధంగా పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో అందరం భోజనం చేసిన తర్వాత పిల్లలందరూ చికెన్ సర్వ్ చేసాము, బిర్యానీ చికెన్. అందరూ తిన్న తర్వాత ఈ విధంగా కేక్ కట్ చేసుకున్నారు వాళ్ళు. సో చాలా బాధపడుతున్నారు, బాధలో ఉన్నప్పటికీ కూడా సో ఫార్మాలిటీకి కేక్ అనేది కట్ చేసుకున్నారు. సో వెనకాల చాలామంది పిల్లలు ఏడుస్తున్నారు. సో మాకు కూడా చాలా బాధ అనిపించింది. చాలా మంచి బ్యాచ్, చాలా మంచి చదివే వాళ్ళ పిల్లలు. సో 10th క్లాస్ ఒకటి లేదన్న లోటుతోనే ప్రతి సంవత్సరం 9th క్లాస్ పిల్లల్ని బాధతో పంపించాల్సి వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.